ఆయనే అంత ఖచ్చితంగా ఉంటే మనం ఇంకెంత ఖచ్చితంగా ఉండాలా? దేవుణ్ణి తెలుసుకొని దేవునిలో ఉన్న మనము ఇంకెంత కరెక్ట్గా ఉండాలా? నేను నమ్ముకున్న దేవుడు, నేను ఆరాధించే దేవుడు, ఆయన మహిమని ఇంకొకరికి ఇవ్వనని చెప్తున్నాడే, మరి నేను ఎందుకు ఇస్తున్నాను? నేను నమ్ముకున్న దేవుడు, నేను ప్రార్థన చేసే దేవుడు, నేను ఆరాధించే దేవుడు, ఆయనకున్న సమానత్వాన్ని, దైవత్వాన్ని ఇంకెవరితోని పోల్చుకోను, ఇంకెవరికి ఇవ్వనని చెప్తా ఉన్నాడే, కానీ నేను ఎందుకు ఇస్తున్నాను ఇంకొకరికి? ఆలోచించాం ఎప్పుడన్నా? దేవుడు ఒప్పుకోవట్లేదు ఈ విషయంలో. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. లేడంట్లా ఆయన. నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకు లేడు అని ఎందుకంటలేదు, ఉండకూడదు అని ఎందుకంటున్నాడు? ఆల్రెడీ ఆ పేర్లతో డూప్లికేట్ వాళ్ళు ఉన్నారు. నేను ఉండాలా, నేను తప్ప నీకు ఇంకెవరో దేవుడిగా ఉండకూడదు అని ఆయన కళాఖండిగా చెప్తున్నాడు. ఎందుకు ఉండకూడదు ప్రభు అంటే, నా మహిమని, నా శక్తిని, నా దైవత్వాన్ని ఇంకెవరికి నేను ఇవ్వను, నేను ఎవరితో పోల్చుకోను, అసలు అందులోని మనుషులు తయారు చేసిన వాటితో నేను అస్సలు పోల్చుకోను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి.